హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ప్రిలిమ్స్ సంబంధించి ప్రీవియస్ వీడియోలో 5 year ప్లాన్స్ పార్ట్ 1కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూసాం. ఈ వీడియోలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ దానికి సంబంధించి చూద్దాం. క్విక్ రివిజన్ సంబంధించి ఎకానమీ సబ్జెక్ట్లో, రైట్? సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద థర్డ్ 5 year ప్లాన్ 1961 to 66 ఈజ్ ఆల్సో నాన్ యాజ్. మూడవ పంచవర్ష ప్రణాళికను ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఇక్కడ నేను క్వశ్చన్స్ అనేవి టైం కన్జ్యూమింగ్ లేకుండా ఫాస్ట్గా రీడ్ చేస్తుంటాను. మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి, మీ ఆన్సర్స్ ఎంతవరకు మీరు ప్రిపేర్ అయ్యారు అనేది తెలుస్తుంది, రైట్? సో ఇక్కడ గ్యాడ్గిల్ యోజన, హారోల్డ్ డామర్ ప్లాన్, రోలింగ్ ప్లాన్ అండ్ మినిమమ్ నీడ్స్ ప్లాన్. సో 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. థర్డ్ 5 year ప్లాన్కి సంబంధించి వేరే నేమ్ అంటే ఈ క్రింది విధంగా పిలుస్తారని ఇచ్చారు, రైట్? సో అయితే థర్డ్ 5 year ప్లాన్ అనేది గ్యాడ్గిల్ యోజనగా పిలుస్తారు అనేది మనం నిన్న చెప్పుకున్నాం. సో డిఆర్ గ్యాడ్గిల్ పేరు మీదుగా, అంటే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అప్పట్లో, ఆయన పేరు మీదుగా ఈ ప్లాన్ని మనం పిలిచేవాళ్ళం, రైట్? సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద థర్డ్ 5 year ప్లాన్. మూడవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇట్ ఎయిమ్ టు మేక్ ద ఇండియన్ ఎకానమీ సెల్ఫ్ రిలయంట్. భారత ఆర్థిక వ్యవస్థను స్వావలంబన చేయడమే దీని లక్ష్యం. ఇట్ సక్సెస్ఫుల్లీ అచీవ్డ్ ఇట్స్ టార్గెట్ గ్రోత్ రేట్. ఇది తన లక్ష్య వృద్ధి రేటును విజయవంతంగా సాధించిందని ఇచ్చారు, రైట్? సో 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. విచ్ ఆఫ్ ద అబవ్ ఆర్ కరెక్ట్, రైట్? సో 2 స్టేట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఇయర్ ప్లాన్ అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? థర్డ్ ఇయర్ ప్లాన్కి సంబంధించి ఎకానమీని సెల్ఫ్ రిలయంట్ అంటే స్వావలంబన అనేది చేయడమే దీని లక్ష్యం. మనం గ్యాడ్గిల్ ఫార్ములా ప్రకారం మనం ఇది చూసుకుంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? సో నెక్స్ట్ మనకి ఇట్ సక్సెస్ఫుల్ అచీవ్డ్ ఇట్స్ టార్గెట్ గ్రోత్ రేట్ అని ఇచ్చారు. మనకి 1962 ఇండో చైనా వార్ కావచ్చు, 1965 ఇండో పాక్ వార్ కావచ్చు. ఈ వార్స్ వల్ల మనం డ్రౌట్ ఏర్పడడం వల్ల ఈ ప్లాన్ అనేది మనకి అనుకున్న టార్గెట్ అంటే మనం టార్గెట్ పెట్టుకుంది 5.6% అయితే ఇది ఓన్లీ 2.4% గ్రోత్నే అందుకుంది. సో ఈ ప్లాన్ అనేది ఫెయిల్ అయింది. ఈ టార్గెట్ గ్రోత్ రేట్ అందుకోవడం సక్సెస్ఫుల్ అయితే కాదు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ప్లాన్ హాలిడేస్ 1966 to 69? ప్రణాళిక సెలవులు ప్రధాన కారణం ఏంటి అని ఇచ్చారు, రైట్? ఎకనామిక్ బూమ్, సక్సెస్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ప్లాన్, ఫెయిల్యూర్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ప్లాన్, చేంజ్ ఇన్ ఎకనామిక్ పాలసీ టువర్డ్స్ క్యాపిటలిజం, రైట్? 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి? ప్లాన్ హాలిడేస్ ఫెయిల్ అవ్వడానికి కారణం అంటే దానికి సంబంధించి ప్రణాళిక సెలవులు ప్రధాన కారణం ఏమిటి అంటే మెయిన్ రీజన్ అంటే ప్లాన్ హాలిడేస్ అంటే మన ప్లాన్స్ అనేవి 1 by 1 5 year ప్లాన్లో ఫస్ట్ 5 year ప్లాన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా కాకుండా మధ్యలో ప్లాన్ హాలిడేస్ ఎందుకు వచ్చాయి, దానికి రీజన్ ఏంటని ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రైట్? సో డైరెక్ట్ స్టేట్మెంట్ అయినా దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, రైట్? సో మనకి 1962 ఇండో చైనా వార్ అనేది జరిగింది. అదేవిధంగా ఇండో పాక్ వార్ అనేది కూడా మనకి 1965లో జరగడం, ఇది ఎకానమీని వీకెన్ చేసింది బాగా, రైట్? అస్థిరపరిచింది. ఇది ఒక మెయిన్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే గవర్నమెంట్ అనేది ఇమీడియట్గా 5 year ప్లాన్స్ అనేది గవర్నమెంట్ అనేది ఇమీడియట్గా స్టాప్ చేయడం, ఈ యాన్యువల్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ప్లాన్ హాలిడేస్ 1966 to 69 టైంలో ప్లాన్ హాలిడేస్ అనేది తీసుకురావడం జరిగింది, రైట్? సో ప్రధాన కారణం అనేది ఇక్కడ అడిగారు కాబట్టి ఫెయిల్యూర్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ప్లాన్ అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడైతే ఫెయిల్ అయిందో దాని ద్వారా అంటే డ్యూ టు వార్స్ అండ్ డ్రౌట్ మనకి ఇక్కడ మేజర్గా ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వడం వల్ల మనం ఈ నిర్ణయం అయితే ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు ప్రణాళిక సెలవులకు సంబంధించి, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వై వాజ్ ద 5th 5 year ప్లాన్ టెర్మినేటెడ్ ఇన్ 1978? 1978లో 5వ పంచవర్ష ప్రణాళికను ఎందుకు రద్దు చేశారు, రైట్? ఎకనామిక్ బూమ్, ఇంటర్నేషనల్ ఆయిల్ క్రైసిస్, చేంజ్ ఇన్ గవర్నమెంట్, ఫుడ్ స్కార్సిటీ అంటే ఆర్థిక వృద్ధి కావచ్చు, అంతర్జాతీయ చమురు సంక్షోభం కావచ్చు, ప్రభుత్వంలో మార్పు కావచ్చు, ఆహార కొరతకు సంబంధించి కావచ్చు. ఈ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకి 5th 5 year ప్లాన్ ఏదైతే ఉందో 1978లో టెర్మినేట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మనకి గవర్నమెంట్ అనేది జనతా గవర్నమెంట్ మొరార్జీ దేశాయ్ గారి టైంలో జనతా గవర్నమెంట్ ఉండడంలో ఆ టైంలో 5th 5 year ప్లాన్ అనేది టెర్మినేట్ అవ్వడం జరిగింది 1978లో, రైట్? సో ఇది మేజర్గా మనకి కరెక్ట్ ఆన్సర్. చేంజ్ ఇన్ గవర్నమెంట్, ప్రభుత్వంలో మార్పు అనేది ప్రధానమైన
కారణం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రోలింగ్ ప్లాన్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ ద టెర్మినేషన్ ఆఫ్ ద 5th 5-year ప్లాన్. ఇట్ వాజ్ కంటిన్యూడ్ అంటిల్ 1990. 5వ పంచవర్ష ప్రణాళిక ముగిసిన తర్వాత దీన్ని ప్రవేశపెట్టారని ఒక స్టేట్మెంట్. ఇది 1990 వరకు కొనసాగిందని ఇచ్చారు, రైట్. అయితే రోలింగ్ ప్లాన్ మనకి 1978 నుంచి 80 వరకు కొనసాగింది. ఇది 5th 5-year ప్లాన్ అయితే ఎప్పుడైతే అంటే జనతా గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో 1978 నుంచి ఈ ప్లాన్ అయితే కొనసాగడం స్టార్ట్ చేశారు, రైట్, రోలింగ్ ప్లాన్ అనేది. అయితే ఇట్ వాజ్ స్టాప్డ్ ఇన్ 1990 కాదు, 2 ఏళ్లకే దీన్ని స్టాప్ చేశారు. ఎందుకంటే 1980 మళ్ళీ ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చినప్పుడు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ వన్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, రైట్. ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద రోలింగ్ ప్లాన్ 1978 to 80 అండ్ యాడ్ హౌ మెనీ కాంపనెంట్స్. రోలింగ్ ప్లాన్ 1978-80లో ఎన్ని భాగాలు ఉన్నాయని ఇచ్చారు. అంటే ఇది సిల్లీ క్వశ్చన్ అనిపించవచ్చు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, గ్రూప్స్ రిలేటెడ్గా ఎక్కువగా ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం చూసుకుంటే అడిగే అవకాశం ఉంది. రోలింగ్ ప్లాన్ అనేది 3 కాంపనెంట్స్ అనేవి ఉంటాయి, రైట్. అది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్గా షార్ట్ టర్మ్ ప్లాన్గా మనం చెప్పుకోవచ్చు, యాన్యువల్ బడ్జెట్ ప్లాన్ విధంగా, రైట్. సో నెక్స్ట్ మనకి మీడియం టర్మ్ ప్లాన్గా మనం చెప్పుకుంటే ఫ్లెక్సిబుల్గా ఫిక్స్డ్ 3-4 years 5 years టైమ్గా మనకి ఇక్కడ మీడియం టర్మ్ ప్లాన్గా ఉన్నాయి. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి మనం చూసుకుంటే 10-15-20 yearsగా ప్లాన్ చేశారు. అంటే 3 కాంపనెంట్స్లో దీన్ని కాంపనెంట్స్లో భాగంగా విడదీశారు రోలింగ్ ప్లాన్ అనేది, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ ద రోలింగ్ ప్లాన్ యొక్క ప్రధాన లోపం ఏమిటి? ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆన్ ఎంప్లాయ్మెంట్, హెవీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఇగ్నోర్ రూరల్ డెవలప్మెంట్, ఫ్రీక్వెంట్ పాలసీ చేంజెస్. అంటే రోలింగ్ ప్లాన్ అయితే ఎప్పుడైతే వచ్చిందో జనతా గవర్నమెంట్ టైంలో మనకి 1978 నుంచి 80 వరకు, కాబట్టి ఇందులో మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అని ఇచ్చారు. సో అది మనం చూస్తే ఉపాధి కల్పనపై దృష్టి లేకపోవడం, భారీ విదేశీ పెట్టుబడులు, గ్రామీణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం, తరచుగా విధాన మార్పులు, రైట్. సో ఇక్కడ రోలింగ్ ప్లాన్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది, రైట్. దీనివల్ల మనకి అన్సర్టెనిటీ అంటే అస్థిరత అనేది ఏర్పడడం జరిగింది. ల్యాక్ ఆఫ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అంటే దీర్ఘకాలిక ఒక కమిట్మెంట్ అనేది లేకపోవడం వల్ల అన్సర్టెనిటీ అనేది ఏర్పడింది, రైట్. సో ఇక్కడ మేజర్గా మనకి ప్రధానమైన రీజన్ ఏంటి, మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ముఖ్యంగా అంటే ఇక్కడ ఫ్రీక్వెంట్ పాలసీ చేంజెస్, తరచుగా విధాన మార్పులు. అంటే అది యాన్యువల్ ప్లాన్గా అనుకోవడం, లేదా ఇది 2-3 కాంపనెంట్స్గా దీన్ని విడదీశారు, కొంత కన్ఫ్యూజన్గా అన్సర్టెన్గా ఉండడం వల్ల మేజర్ డ్రాబ్యాక్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫస్ట్ 5-year ప్లాన్. మొదటి పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి అని ఇచ్చారు, రైట్. ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ద పీసీ మహలనోబిస్ మోడల్పై ఆధారపడడం. ద ప్రైమరీ ఫోకస్ వాజ్ ఆన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇట్ అచీవ్డ్ ఏ గ్రోత్ రేట్ హయ్యర్ దాన్ ఇట్స్ టార్గెట్. ఇది తన లక్ష్యం కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించిందని ఇచ్చారు, రైట్. 3 స్టేట్మెంట్స్. ఫస్ట్ 5-year ప్లాన్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 5-year ప్లాన్ అనగానే మనం బేస్డ్ ఆన్ పీసీ మోనోలాబిస్ మోడలా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ 5-year ప్లాన్ అంటే ఏంటి, టైము 1951 to 56. ఇది బేస్డ్ ఆన్ హారోల్డ్ డామర్ మోడల్, రైట్. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. బట్ మహలనోబిస్ మోడల్ అనేది సెకండ్ ప్లాన్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ప్రైమరీ ఫోకస్ వాజ్ ఆన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని ఇచ్చారు, ఇది కూడా రాంగే. మనం మేజర్గా అగ్రికల్చర్ మీద ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాం ఫస్ట్ ప్లాన్లో, రైట్. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇట్ అచీవ్డ్ ఏ గ్రోత్ రేట్ హయ్యర్ దాన్ ఇట్స్ టార్గెట్ అని ఇచ్చారు. మనకి ఫస్ట్ ప్లాన్కి సంబంధించి మనం చూసుకుంటే మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 2.1%, బట్ మనం అచీవ్ చేసిన టార్గెట్ ఎక్కువే, రైట్. 3.6% మనం అచీవ్ చేసాం కాబట్టి ఇది హయ్యర్ దానే చెప్పుకోవచ్చు, రైట్. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.
ఇక్కడ కన్ఫ్యూజ్డ్గా మనం ఉంటుంది. సో ఎగ్జామినేషన్ మోడ్లో మనం ఉన్నప్పుడు అన్నీ వచ్చినట్టే అనిపిస్తాయి, బట్ కన్ఫ్యూజ్ స్టేట్లో ఆ టైంలో రష్ అవర్లో మనం మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సో కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద థర్డ్ 5-year ప్లాన్. 3వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ ద గ్యాడ్గిల్ యోజన. దీన్ని గ్యాడ్గిల్ యోజన అని కూడా పిలిచేవారు. ఇట్ ఎయిమ్డ్ ఎట్ మేకింగ్ ద ఎకనామిక్ ఇండిపెండెంట్. ఆర్థిక వ్యవస్థను స్వతంత్రంగా మార్చడమే దీని లక్ష్యం. ఇండో-పాక్ వార్ ఆఫ్ 1965 లెడ్ టు ఎ షిఫ్ట్ ఇన్ ఫోకస్ టువర్డ్స్ ద డిఫెన్స్ ఇండస్ట్రీ. 1965 నాటి ఇండో-పాక్ యుద్ధం రక్షణ పరిశ్రమ వైపు దృష్టి మారడానికి దారితీసింది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ గమనించాలి. 3వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి థర్డ్ 5-year ప్లాన్ అనేది 1961 to 66, రైట్. సో దీన్ని మనం గ్యాడ్గిల్ యోజనగా పిలుస్తాం. అంటే డిఆర్ గ్యాడ్గిల్, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్, ఆయన ప్లేస్లో గ్యాడ్గిల్ ఫార్ములా రూపంలో మనం ఇది చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్, రైట్. సెకండ్, ఇట్ ఎయిమ్డ్ ఎట్ మేకింగ్ ద ఎకనామిక్ ఇండిపెండెంట్. అంటే మనకి సెల్ఫ్ రిలయన్స్ అనేది ఫోకస్ చేస్తూ ఇది ఎకానమీని ఇండిపెండెంట్గా ఉండడమే లక్ష్యంగా మనం పెట్టుకున్నాం. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ, రైట్. నెక్స్ట్ మనకి ఇండో-పాక్ వార్ 1965 లెడ్ టు ఏ షిఫ్ట్ ఇన్ ఫోకస్ టువర్డ్స్ ద డిఫెన్స్ ఇండస్ట్రీ అని ఇచ్చారు. అంటే మనకి 1962 ఇండో చైనా వార్ కావచ్చు, అదేవిధంగా ఇండో-పాక్ వార్ 1965 కావచ్చు. ఈ 2 వార్స్ ఏర్పడడం, డ్రౌట్ కండిషన్స్ వల్ల ఈ ఎకనామిక్ ప్రయారిటీస్ అప్పటి వరకు ఉన్నవి మనకి డిఫెన్స్ అనేది ల్యాక్. అంటే మన ఎకనామిక్ ప్రయారిటీగా డిఫెన్స్ మీద శ్రద్ధ పెట్టాలి, ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఫోకస్ చేయాలి అని ఇక్కడ షిఫ్ట్ అయితే మొదలైంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో టోటల్ 1, 2, 3 ఆల్ ఆర్ ద correct statements, right. So next important question, which of the following measures were taken during the fourth 5-year plan 1969 to 74? 4వ పంచవర్ష ప్రణాళికలో ఈ క్రింది చర్యల్లో ఏది జరిగింది అని ఇచ్చారు. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, బ్యాంకుల జాతీయకరణ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అమలు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, కనీస అవసరాల కార్యక్రమం అమలు. సో ఈ 3 ఈవెంట్స్ అనేవి 4వ పంచవర్ష ప్రణాళికలో ఏ చర్యలు జరిగాయి అని ఇచ్చారు, రైట్. సో కరెక్ట్ కోడ్స్ అనేవి చెప్పమన్నారు. అయితే ఇక్కడ మన ఫోర్త్ 5-year ప్లాన్కి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా 14 బ్యాంకులు జాతీయకరణ, అంటే మేజర్ 14 బ్యాంక్స్ అనేవి నేషనలైజేషన్ అయితే చేశారు. సో అంటే కీ ఫీచర్స్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్ కూడా 1966 to 67 టైంలో మనకి జరగడం చూసాం, రైట్. సో హరిత విప్లవం అమలు కూడా కరెక్ట్ ఆప్షన్. అయితే థర్డ్ స్టేట్మెంట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, అయితే ఇది మనకి 5th 5-year ప్లాన్ అంటే 1974 to 78 టైంలో జరిగింది, కానీ మనకి 4th 5-year ప్లాన్లో కాదు. మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అంటే బేసిక్ నీడ్స్ కాబట్టి మనం 5th 5-year ప్లాన్లో పవర్టీ రిడక్షన్ అంటే గరీబ్ హఠావో అనే నినాదంతో మనం స్టార్ట్ చేసాం. అది మనకి మేజర్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో రాంగ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్. అయితే 1 and 2 ఓన్లీ కరెక్ట్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, which of the following were the major reasons for the plan holidays 1966 to 67? ఈ క్రింది వాటిలో ప్రణాళిక సెలవు దినాలకు ప్రధాన కారణాలు ఏంటి అని ఇచ్చారు, రైట్. ఎకనామిక్ క్రైసిస్ డ్యూ టు ఇండో-పాకిస్తాన్ వార్ ఆఫ్ 1965, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ కాస్డ్ బై ద గ్రీన్ రెవల్యూషన్, డీవాల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ రూపీ, ఫెయిల్యూర్ ఆఫ్ ద థర్డ్ 5-year ప్లాన్. 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ప్రణాళిక సెలవు దినాలకు ప్రధాన కారణాలు అని ఇచ్చారు, రైట్. సో అంటే ఇక్కడ 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వల్ల ప్రణాళిక సెలవు దినాలు వచ్చాయి అనేది ఇక్కడ మనం చూసుకుంటే కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ అంటే ఆర్థిక అస్థిరత అనేది ఏర్పడింది కాబట్టి ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. నెక్స్ట్ మనకి ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ కాస్డ్ బై ద గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం వల్ల ఏర్పడిన ఆర్థిక అస్థిరత అనేది ఇక్కడ ఇచ్చారు. బట్ హరిత విప్లవం అనేది మనకి 4th 5-year ప్లాన్లో వచ్చింది కాబట్టి ఈ ప్రణాళిక సెలవులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, సో ఇది గ్రీన్ రెవల్యూషన్ అనేది మ్యాక్సిమం మనకి 1960sలో వచ్చింది, కానీ పాజిటివ్ ఇంపాక్టే అగ్రికల్చర్ మీద పెట్టింది, కానీ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం వల్ల జరగలేదు, అది గమనించాలి. నెక్స్ట్ డీవాల్యుయేషన్ ఆఫ్ ద ఇండియన్ రూపీ, ఇది ఒక పాలసీగా మనం ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. భారత రూపాయి విలువ తగ్గడం అనేది కూడా కరెక్ట్ ఆప్షన్ ఈ పర్టికులర్ ప్రణాళిక సెలవులకు సంబంధించి, రైట్. 4th స్టేట్మెంట్కి వచ్చేసరికి ఫెయిల్యూర్ ఆఫ్ ద థర్డ్ 5-year ప్లాన్, అంటే
థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అనేది మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు, రైట్. ఇవి రోలింగ్ ప్లాన్స్ కావచ్చు, వాటికి పర్టికులర్గా ప్లాన్ హాలిడేస్ అనేది తీసుకోవడం, రైట్. సో 1, 3, 4 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రోలింగ్ ప్లాన్ 1978 to 1990. రోలింగ్ ప్లాన్ గురించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి ఇచ్చారు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద జనతా పార్టీ గవర్నమెంట్ ఇన్ 1978. ఇట్ వాజ్ రీప్లేస్డ్ బై ద 6th 5 year ప్లాన్ ఇన్ 1980. ద కాన్సెప్ట్ ఆఫ్ రోలింగ్ ప్లాన్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై గునార్ మిర్దాల్. రోలింగ్ ప్లాన్ భావనను మొదట గున్నార్ మిర్దాల్ ప్రతిపాదించారని ఇచ్చారు. దీనిని 1980లో 6వ పంచవర్ష ప్రణాళిక ద్వారా భర్తీ చేశారని ఇచ్చారు. దీన్ని 1978లో జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కూడా ఇచ్చారు, రైట్. సో అంటే ఇక్కడ రోలింగ్ పార్టీ, అదేవిధంగా ప్లాన్ హాలిడేస్, రైట్. తర్వాత మనం చూసుకుంటే యాన్యువల్ ప్లాన్స్ కూడా ఉంటుంది. సో మనకి 6th to 12th ప్లానింగ్లో, రైట్. సో ఇవి మనకి రెగ్యులర్ క్వశ్చన్స్ అడగరు, అప్పుడప్పుడు అడిగే అవకాశం ఉంది. కన్ఫ్యూజ్ చేసి అంటే అభ్యర్థులు ఎక్కువగా 1 to 12 గుర్తుపెట్టుకుంటారు, కానీ ఈ రోలింగ్ ప్లాన్కి సంబంధించి కావచ్చు, ప్లాన్ హాలిడేస్ కొంతమంది మిస్ చేసే అవకాశం ఉందని దీని మీద అడిగే అవకాశం కూడా ఉంది, కాబట్టి అవి కూడా కవర్ చేస్తున్నాం, రైట్. సో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద జనతా పార్టీ గవర్నమెంట్ అనేది ఫస్ట్ ఆప్షన్. ఈ 1978లో ఈ రోలింగ్ ప్లాన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు జనతా పార్టీ గవర్నమెంట్, రైట్. సో అంటే 5th 5 year ప్లాన్ ఎప్పుడైతే డిస్కంటిన్యూ అయిందో, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ వాజ్ రీప్లేస్డ్ బై 6th 5 year ప్లాన్. కాంగ్రెస్ ఎప్పుడైతే 1980లో ఇది రావడం, ఈ రోలింగ్ ప్లాన్ని డిస్కంటిన్యూ చేయడం, 6th 5 year ప్లాన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది, కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. స్టేట్మెంట్ 3, కాన్సెప్ట్ ఆఫ్ రోలింగ్ ప్లాన్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై గునార్ మిర్దాల్ అని ఇచ్చారు. ప్రొఫెసర్ గునార్ మిర్దాల్ గారే ఈ మొదటి భావనను ప్రతిపాదించారు, రోలింగ్ ప్లాన్ భావనను. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. సో 3 స్టేట్మెంట్స్ మనకి కరెక్టే, రైట్. సో టోటల్ మనం 6th 5 year ప్లాన్ ఇంకా డిస్కస్ చేయలేదు. ఓన్లీ ఈ రోలింగ్ ప్లాన్ అండ్ ప్లాన్ హాలిడేస్తో పాటు 5 year ప్లాన్స్ అనేవి డిస్కస్ చేసాం, కాబట్టి ఆ తక్కువ టాపిక్స్లో మనకి ఈ 12 మేజర్ ఇంపార్టెంట్ రిపీటెడ్గా మనకు అడిగే అవకాశం ఉంది PYQ క్వశ్చన్స్ రిలేటెడ్గా స్టాటిక్ పార్ట్లో. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.